వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి, అదేవిధంగా తోటి జనసేన నాయకులకి, మా జిల్లా అధ్యక్షులు మణిక్రాంత్ రెడ్డి గారికి, తిరుపతి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మన పసుపులేటి హరిప్రసాద్ గారికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ముందున్నటువంటి జనసేన, టీడీపీ ఆత్మబంధువులకి, ప్రజలకి, నాయకులకి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన ఎంత క్రూరం అంటే గత 40 ఏళ్ల నుంచి ఎవరు మన పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఎక్కడ చూసినా కానీ రాష్ట్రంలో ఎవరు దేశంలోనే రాజకీయాల్లో నా మతం చూసి ఓటేయండి, నా కులం చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి అంటున్నారు. కానీ ఒక అభివృద్ధిని చేస్తాను, ఒక ఐటీని తెస్తాను, ఒక ఇండస్ట్రీని తెస్తాను అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనకి చూసుకుంటే రాష్ట్రంలో దేశంలోనే ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన 100 కోట్ల రూపాయలు ఆయన నటిస్తే వచ్చే డబ్బులు వదులుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఈరోజు జనసేన పార్టీని స్థాపించి రాష్ట్రం మొత్తం మీద వైసీపీ అవినీతిని ఎండగడుతున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు వైసీపీ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం పాలన అంటే కనీసం పాలను కూడా కల్తీ చేస్తూ, నీళ్లను కల్తీ చేస్తూ, మనుషులను కల్తీ చేస్తూ దుర్మార్గమైనటువంటి పాలనని అందిస్తూ మనం దోసుకోవడమే ప్రథమ విధిగా చేసుకుంటూ ఎక్కడ మైనింగ్ ఉన్నా, ఎక్కడ ఇసుకున్నా, లేదా ఎక్కడ ఏ వస్తువు ఉన్నా దీన్ని ఎలా దొంగలించాలని ఇంటర్నేషనల్ దొంగ ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ప్రతి సాగునీటు, అదేవిధంగా మనకి రోడ్స్ వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, విద్యార్థులకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేకుండా ఈఆర్కి జగన్ వస్తే మనకంతా ఉద్యోగాలు వస్తాయి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు. ఇంతవరకు ఎటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనటువంటి ఏకైక దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మనం దౌర్జన్యంతో వీళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి బడుగు బలహీన వర్గాలైనటువంటి మనం అందరం కూడా రాబోయే 2024 ఇంకా 70 రోజుల్లో జరిగే ఎలక్షన్కి జనసేన టీడీపీ పొత్తులో ఎవరు నిలబడినా కానీ బంపర్ మెజారిటీ గెలిపించాలని చెప్పి జనసేన పార్టీ తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తున్నారు. ఈరోజు మైనింగ్ దందా, సైదాపురంలో మైనింగ్ దందా చేస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయలు నిలువు దోపిడీ చేస్తున్నారు. నెలకొచ్చి దాదాపుగా 130-140 కోట్ల రూపాయలు తెల్లరాయిని దొంగలిస్తూ కోట్ల రూపాయలటువంటి మొత్తాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా దొంగలించి రాబోయే రోజుల్లో రౌడీయిజంతోనే రాజకీయం అనే చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారు. మనం ఒకటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని మనం అందరం కూడా ఈరోజు లాభాక్షి లేకుండా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో 2024కి మనం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు నిలబడి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం గౌరవించుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పొత్తులో మనం అందరం కూడా ఎక్కడైనా సరే గాజు గ్లాసు సైకిల్ గుర్తు కనబడితే గుద్ది వదలాలని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా జన సైనికులు అందరికి కూడా మనం తెలియజేసింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డులో మనం ముందుకు తీసుకెళ్ళి మనం నిరూపణ చేసుకోవాలని చెప్పి మనం తెలుగుదేశం వాళ్ళకి తోడుగా నిలబడాలని, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు జనసేన పార్టీకి తోడుగా నిలబడి మనకి రేపు ఎలక్షన్లో ప్రతి ఓటు ముఖ్యమైందని చెప్పి తెలియజేస్తున్నాను. పెన్షన్ విధానాన్ని, అన్ని రకాలైన విధానాలన్నీ రద్దు చేసి ఎవరికి చాలా గ్రామాల్లో పంచాయతీల్లో నేను తిరిగాను, కొంతమందికి మనకి అవకాశం ఉన్నా, వాళ్ళకి అవకాశం ఉన్నా, అర్హత ఉన్నా కానీ ఎటువంటి పెన్షన్ లేనటువంటి గవర్నమెంట్
అతను ఒకటే చెప్పాడు, నేను కులం చూడను మతం చూడను అన్నాడు. లాస్ట్కి కులమే చూస్తున్నాడు. ఎవరైతే డబ్బు ఉంటుందో, ఎవరైతే ధనికులు ఉంటారో, ఎవరైతే గొప్పగా అతనికి ఉపయోగపడతారో అతన్నే వాడుకొని ఈరోజు రాష్ట్రంలో దౌర్జన్యం ఎలక్షన్ చేస్తున్నాడు. కాబట్టి మనం బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ రాష్ట్ర భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలు అత్యున్న స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి జనసేన పార్టీ మా అధ్యక్షులు ఎప్పుడు కోరుకుంటున్నారు. ఈరోజు ఒక సామాన్యుడిని, ఒక బీసీని ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చానంటే అది మా పవన్ కళ్యాణ్ గారి దయ వల్లనే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, సామాన్యులు కూడా రాజకీయాలు చేయొచ్చు అని నేర్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు తర్వాత మనకు గుర్తుండే ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి, జన సైనికులకి, తెలుగుదేశం నాయకులకి, అభిమానులకి మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే 2024 ఈ ఎలక్షన్లో మన ఓటు గుద్దే 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 గాజు గ్లాసు జనసేన 2 సైకిల్కి వేసి మనం ప్రతి ఒక్కరిని అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీ మనం వెళ్ళి మన వాణి బాణి వినిపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మా యువతని తయారు చేశారు. కాబట్టి ప్రతి గ్రామంలో మనమందరం కూడా కష్టపడి గ్రామ స్థాయిలో పార్టీనికి ప్రలోభితం చేసి అందరికి తెలుగుదేశం జనసేనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం మా కురుగొండ్ల రామకృష్ణ గారికి, మా జిల్లా అధ్యక్షులు మణికాంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ చైర్మన్ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా అభినందనలు తెలియజేస్తూ జై జనసేన, జై హింద్, జై తెలుగుదేశం, జై హింద్. భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం. మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా, పట్టి పెట్టాల్సిన పని లేకుండా, వాటర్ క్యూరింగ్ లేకుండా, గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ. జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి. మా ప్రత్యేకతలు: నిర్మాణ సమయం ఆదా అవుతుంది, గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా. తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు, ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం ప్లాస్టరింగ్ కు మారండి. వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్, సాయి రెసిడెన్సీ ఎదురుగా, టీటీడీ రోడ్, వెంకటగిరి. సెల్ 9391619123 మరియు 94939179449.